హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఫైనల్గా సియూఈటీ యూజీ కౌన్సిలింగ్లో భాగంగా ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ వారు ఫస్ట్ మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత ఇంకా కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి మిగిలి ఉంది. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఫస్ట్ మెరిట్ లిస్ట్ని కంప్లీట్గా రిలీజ్ చేశారు అన్ని కోర్సెస్కి. ఈ వీడియోలో మనం ఈ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, వీళ్ళ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్కి మనం ఏం ఫాలో అవ్వాలి అనే దాని మీద కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు దట్, మీ అందరికీ తెలిసిన విషయమే, మనము ఆన్లైన్లో సియూఈటీ యూజీ 2027 ఆన్లైన్ ఫస్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ ఫిల్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ మనము సెకండ్ బ్యాచ్ కోసం ప్లాన్ చేయడం జరుగుతుంది. సెకండ్ బ్యాచ్ అనేది 17th August 2026 నుంచి స్టార్ట్ అవుతుందండి. మీలో ఎవరైనా తక్కువ స్కోర్ వచ్చి మనం బెటర్గా స్కోర్ చేయలేకపోయాం సియూఈటీ 2026లో, మంచి యూనివర్సిటీలో అనుకున్న కోర్స్ రాలేదు అని రిగ్రెట్ ఉంటే మీరు ఖచ్చితంగా మన 2027 కోర్స్ని ప్రిఫర్ చేయొచ్చండి. అలానే మీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, బాబాయ్, పిన్ని, కొడుకులు అలా ఎవరైనా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళకి మీరు మన కోర్స్ని సజెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ అనే దానికి వెళ్తే, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో ఉన్నాను. ఇక్కడ అడ్మిషన్ కాలం మీద క్లిక్ చేస్తే మీకు ఈ డేటా వస్తుంది. ఈ డేటాలో మీరు చూసినట్లయితే ఫస్ట్ కామన్ మెరిట్ లిస్ట్ ఫర్ యూజీ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని ఇచ్చారండి. అంటే ఎవరైతే ఈ యూనివర్సిటీకి అప్లై చేసి ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ కామన్ మెరిట్ లిస్ట్లో ఉంటుంది. అప్లై చేసిన ప్రతి ఒక్కరి పేరు కూడా ఈ కామన్ మెరిట్ లిస్ట్లో ఉంటుంది. దాని కిందనే సెకండ్ లైన్లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. ఇక్కడే ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాలండి. మీరు ఇంకొంచెం కింద చూస్తే సీట్ మ్యాట్రిక్స్, ఈ సీట్ మ్యాట్రిక్స్లో ఒక్కొక్క కోర్సులో ఎన్ని సీట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అనేది ఆల్రెడీ ఇంత ముందునే ఇచ్చున్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. మరొక్కసారి నేను ఆ సీట్ మ్యాట్రిక్స్ని చూపిస్తాను. ఇది వాళ్ళు ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ అండి. ఇందులో కనుక చూసినట్లయితే మీకు పొలిటికల్ సైన్స్లో టోటల్గా 40 సీట్స్ మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. అలానే ఇంగ్లీష్కి 25 సీట్స్, బీకామ్ హానర్స్కి 40 సీట్స్. సో దట్ మీరు కోర్స్ వైజ్గా వాళ్ళు ఎన్ని సీట్స్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్గా నెంబర్ మెన్షన్ చేశారండి. టోటల్గా ఎంత వస్తున్నాయి, ఒక 365 సీట్లు వస్తున్నాయి. టోటల్గా ఒక 365 సీట్స్. ఎస్పెషల్లీ మనం బీటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చూసినట్లయితే 60 సీట్స్ అనేవి తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఉండే కోర్సులో ఉన్న సీట్స్కి కాను ఎంతమంది క్యాండిడేట్స్ని ఫస్ట్ లిస్ట్లో పిలిచారు అనేది కనుక మీరు గమనించినట్లయితే, ఇది వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ యూజీ అడ్మిషన్ కౌన్సిలింగ్కి మెరిట్ లిస్ట్ అండి. వీళ్ళు ఏం చెప్పారంటే క్లియర్గా, ఎ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ టు వేరియస్ యూజీ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఇన్ సియూఏపీ. దాంతోపాటు వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ బిన్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్, అంటే వీళ్ళందరూ కూడా షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. దేని బేస్ మీద, ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ సియూఈటీ 2026. సో సియూఈటీ ఎగ్జామ్లో వచ్చిన స్కోరును బట్టి వాళ్ళు మెరిట్ బేస్ మీద ఈ షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరిగింది. చేసి వాళ్ళు సమర్థ్ పోర్టల్లో, మీరు ఏదైతే పోర్టల్ అప్లై చేశారో ఆ పోర్టల్లోకి వెళ్ళి ఫీ పే చేయవలసిందిగా ఇక్కడ ఒక డేట్ కూడా ఇచ్చారు. సో ఆన్ బిఫోర్ 7th August, అంటే 7th August ఫ్రైడే లోపు మనము ఆ కోర్స్ యొక్క ఫీజుని ఈ పోర్టల్లోకి వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది. సో వెరీ సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ పొలిటికల్ సైన్స్ అనేది ఒక లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు, మా అక్కం రక్షిత, పైల చైతన్య. సో ఇప్పుడు మీరు మీ యొక్క సమర్థ్ పోర్టల్ కనుక వెళ్తే మీరు అప్లై చేసిన ప్రోగ్రామ్కి ఆల్రెడీ ఫీ ఎనేబుల్డ్ అని ఒక కాలం ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ కోర్స్ ఫీజు కనిపిస్తుంది, మీరు అందులో పే చేసుకోవచ్చు.
ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ అనేదానికి ఓవరాల్గా ఈ యూనివర్సిటీలో 40 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ వీళ్ళు ఎంతమందికి అవకాశం ఇచ్చారు? పొలిటికల్ సైన్స్లో మీరు కనుక చూసినట్లయితే మినిమం 80 మంది పైన వీళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. 80 మంది కూడా కాదు, 114 మందికి అవకాశం ఇచ్చారు. అంటే వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ కౌన్సిలింగ్ ఏమైనా చేస్తారా, లేదా క్యాస్ట్ వైజ్ మళ్ళీ లిస్ట్ వేస్తారా అనేది ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. దీన్నే ఫస్ట్ లిస్ట్ అని చెప్పేశారు. క్లియర్గా దీన్ని ఫస్ట్ లిస్ట్ అని చెప్పారు. 40 సీట్స్కి కాను 114 మందికి అవకాశం ఇచ్చారు. అలానే ప్రతి కోర్సు కూడా అండి, ఇంగ్లీష్లో 25 సీట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో కూడా వీళ్ళు అరౌండ్ 86 మందిని సెలెక్ట్ చేశారు. 25 సీట్లకు కాను 86 మందిని సెలెక్ట్ చేశారు. అలానే కంప్యూటర్ సైన్స్. సో మీరు మొత్తం చూసినట్లయితే బీటెక్ సిఎస్సికి ఉన్న 60 సీట్లకు గాను 170 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసే కింద ఒక కామెంట్ ఇచ్చారండి. సీట్స్ ఇన్ ది ఫస్ట్ రౌండ్ ఆఫ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఆర్ ఫిల్డ్ విత్ అవైలబుల్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ రిజర్వేషన్ కేటగిరీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూజీసీ నామ్స్. సో యూజీసీ నామ్స్ ప్రకారము ఎన్ని సీట్స్ అవుతున్నాయో వాటి రిజర్వేషన్ క్రైటీరియా బట్టి ఫిల్ చేస్తామన్నారు. అవుట్ ఆఫ్ ఏ టోటల్ అవైలబుల్ సీట్ 365, మనం ముందే చూసాము 365 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. అందుకు ద ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈజ్ పబ్లిష్డ్ విత్ 1002. అంటే 365 మందిని తీసుకోవడానికి వీళ్ళు ఒక 1000 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ని రిలీజ్ చేశారు. అవుట్ ఆఫ్ 36 సూపర్ న్యూమరీ సీట్స్ ఇన్ పీపుల్ విత్ డిజబిలిటీ, సో పీడబ్ల్యూడి, డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్, ఇలాంటి అన్ని కోటాలు కలిపి వాళ్ళు ఒక 1002 క్యాండిడేట్స్ని పిలవడం జరిగింది 365 సీట్స్కి కాను. వీళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎనీ క్వైరీస్ ద క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ ది హెల్ప్ లైన్ నెంబర్ ఆఫ్ CUAP డ్యూరింగ్ వర్కింగ్ డేస్. అది కూడా 10 గంటల నుంచి 5 గంటల వరకు, మండే నుంచి సాటర్డే వరకు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి కోర్సుకి కూడా వాళ్ళ ఉన్న సీట్స్ కన్నా మినిమం 3 రెట్లు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా సమర్థ పోర్టల్లో వెళ్ళి చూస్తే మీకు ఫీ ఎనేబుల్ కాలం కనిపిస్తుంది. అంటే ఎవరు ముందు పే చేస్తే వాళ్ళకి సీట్లు ఇస్తారా? ఇప్పుడు ఒకవేళ 100 మందిని పిలిచారు, 60 సీట్లే ఉన్నాయి, 100 మంది ఫీ పే చేశారు, సో 40 మందిని ఏం చేస్తారు అనే క్లారిటీ అనేది వీళ్ళు ఇవ్వలేదు. దానికే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ మీకు క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ ది హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పారు. సో ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఎక్కడుంది? వెరీ సింపుల్ అండి. మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇందులో దీని మీద క్లిక్ చేయొచ్చు. నోటిఫికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ యూజీ అడ్మిషన్ అనే దాని మీద క్లిక్ చేయొచ్చు. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఇది చూసే ఉంటారు ప్రీవియస్గా, వాళ్ళు ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఎంతవరకు డేట్ ఉంది. ఇక్కడ క్లియర్గా అకాడమిక్ రిలేటెడ్ క్వైరీస్ కోసం ఈ మొబైల్ నెంబర్ ఇచ్చారండి, 9491490032. ఈ మొబైల్ నెంబర్కి ఎప్పుడు కాల్ చేయాలి మనం? మండే నుంచి సాటర్డే వరకు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాల్ చేస్తే మీకు దీని గురించి క్లారిటీ వస్తుంది. మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్, ఇప్పుడు ఉన్న సీట్స్ కన్నా ఎక్కువ మందిని సెలక్షన్ లిస్ట్లో ఉంచారు. సో లాస్ట్ పర్సన్ కూడా ఫీ పే చేస్తే వాళ్ళకి సీట్ వస్తుందా రాదా? ఒకవేళ అలా ఫీ పే చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్సులో 40 మందిని తీసుకోవాల్సిన చోట 80 మందిని పిలిచినప్పుడు అందరూ 80 మంది కూడా ఫీ పే చేసి జాయిన్ అయితే అప్పుడు సీట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారు? ఖచ్చితంగా అడ్జస్ట్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ 40నే తీసుకోవాలి యాజ్ పర్ మెరిట్. సో మిగతా 40కి ఏంటి, ఫీజు రీఫండ్ వస్తుందా రాదా? మనం పే చేస్తాం ఓకే, బట్ మళ్ళీ సీట్ దొరకనప్పుడు మన ఫీజుని రీఫండ్ చేస్తారా లేదా? ఇది సెకండ్ పాయింట్ మీరు కనుక్కోవాలండి. సో పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మీ నేమ్ కనుక ప్రొవిజనల్ ఫస్ట్ లిస్ట్లో ఉంటే మండే రోజు ఆ నెంబర్కి కాల్ చేసి, ఏ నెంబర్కి అండి? ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, మా నేమ్ ఇలా ప్రొవిజనల్ లిస్ట్లో వచ్చిందండి, ఇక్కడ ఇంగ్లీష్ కోర్సులో 25 సీట్లు ఉన్నాయి, కానీ నా నెంబరు 70లో ఉంది. ఇప్పుడు నేను ఫీ పే చేస్తే నాకు సీట్ ఎలా కన్ఫర్మ్ అవుతుంది? ఒకవేళ ఫస్ట్ 25 మంది పే చేస్తుంటే నాకు కూడా సీట్ ఎలా ఇస్తారు
నాకు సీట్ ఇవ్వని పక్షంలో నా ఫీజు నాకు రీఫండ్ వస్తుందా రాదా అనేది కనుక్కొని తర్వాత మీరు ఫీ పే చేయండి. అర్థమైంది కదండి. ఫీ పే చేసే ఆప్షన్ అనేది అందరికీ ఎనేబుల్ అయింది. ప్రొవిజనల్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎనేబుల్ అయింది. పే చేయకముందు మీరు ఈ క్లారిటీ తీసుకొని దెన్ మీరు పే చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.